హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా ఎర్ర సముద్రంలో వస్తున్నటువంటి ఇజ్రాయెల్ వాణిజ్య నౌకల్ని దెబ్బతీస్తామని ప్రకటించినటువంటి యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు ఆ తర్వాత అక్కడికి వస్తున్నటువంటి ఇతర దేశాల వాణిజ్య నౌకల్ని కూడా దెబ్బతీస్తూ వచ్చారు. ఆ తర్వాత అట్నుంచి ఇటు వెళ్తున్నటువంటి సాధారణ వాణిజ్య నౌకల్ని కూడా అటాక్ చేస్తూ వచ్చారు. దాదాపుగా 65 వాణిజ్య నౌకల మీద దాడులు చేయడంతో ప్రపంచ దేశాలు వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్ పెద్దన్న పాత్రలో భాగంగా అక్కడికి వచ్చి యెమెన్లో ఉన్నటువంటి హౌతీల స్థావరాల మీద దాడి చేశారు. అసలు ఈ యెమెన్లో ఉన్నటువంటి హౌతీలకి అసలు ఇజ్రాయెల్కి సంబంధం ఏంటి? కానీ హమాస్ తీవ్రవాదులకి అనుకూలంగా, హౌతీ తీవ్రవాదులకు అనుకూలంగా, లేకపోతే హిజ్బుల్లా తీవ్రవాదులకు అనుకూలంగా వ్యవహారం నడిపిస్తున్నదంతా ఇరాన్. ఇజ్రాయెల్ని ప్రత్యక్షంగా దెబ్బతీయలేక తీవ్రవాదులను వివిధ దేశాల్లో చొప్పించి ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కుప్పకూల్చి లేదా వాటిని పక్కన పెట్టించి ఈ తీవ్రవాదుల చేతుల్లోనూ నడుస్తున్నాయి. ఆ తీవ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేసేది ఇరానేనని తెలుసు కాబట్టి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇరాన్ అధ్యక్షుడికి ఎవరికైతే ఖొమైనీ ఉన్నాడో అతనికి ఫోన్ చేసి చెప్పాడు, ఈ కార్యకలాపాలు కరెక్ట్ కాదు, మేమైతే దాడులు చేస్తున్నాం. కానీ ఇరాన్ మాత్రం తన సరఫరాలు ఆపలేదు. హమాస్ తీవ్రవాదులకి అండ లేకపోతే హౌతీ తీవ్రవాదులకి అండ ఆపింది లేదు. తాజాగా ఆ విషయాన్ని అధికారికంగా ఇరాన్ ప్రకటించింది.